शाबा से बल्ले बल्ले से शाबा शाबा से बल्ले बल्ले शाबा शाबा बल्ले बल्ले शाबा बा बल्ले से शाबा शाबा से बल्ले बल्ले शाबा शाबा बल्ले बल्ले शाबा बा बल्ले హార్లిక్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ స్పెషల్ స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. సో స్టార్ మహిళ అనేటువంటి లేడీస్ గేమ్ షో స్టార్ట్ అయ్యి 1815వ ఎపిసోడ్ కి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు నమోదు చేసుకొని ఉమెన్స్ గేమ్ షోలో లాంగెస్ట్ రన్నింగ్ గేమ్ షోగా, అలాగే ఒక షోని లాంగెస్ట్ రన్నింగ్ యాంకర్ గా నన్ను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి, స్టార్ మహిళని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కించేశారమ్మా, ఎక్కించారు. సో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు అయిన తర్వాత ఇంకా మన స్టార్ మహిళ ముందుకు వెళ్తూనే ఉంది. ఆల్రెడీ 2100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ రికార్డ్ ని మళ్ళీ స్టార్ మహిళే బ్రేక్ చేయాలి. మీ అందరి బెస్ట్ విషెస్. సో డిఫరెంట్ కేటగిరీస్ లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చాలా మంది సాధించారు. కానీ ఒక ఉమెన్స్ గేమ్ షో సాధించడం అనేది మొత్తం ఉమెన్ అందరి విజయంగా నేను భావిస్తున్నాను. ఫర్ ఆల్ ద ఉమెన్. ఆ 1800 ఎపిసోడ్స్ లో మేము కూడా ఒక 5-6 వేసుకున్నాం. యా 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 మీరందరూ రాకుండా అవుతుందా చెప్పండి. మీరందరూ స్టార్ మహిళ గిఫ్ట్లు అవి ఉన్నాయా? యా, అందరి పార్టిసిపేషన్ లేకుండా ఈ ప్రోగ్రామ్ జరుగుండేదే కాదు. పార్టిసిపేట్ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు, అలాగే దీనికోసం వర్క్ చేసేవాళ్ళు అందరికి థ్యాంక్స్. అండ్ ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ రమ్య. హాయ్ రమ్య. హాయ్ అక్క, ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రమ్య. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇది కేవలం నా ఒక్క అచీవ్మెంట్ మాత్రమే కాదు. ఐ రియలీ డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ ద ఉమెన్ హూ వర్క్ ఎట్ హోమ్. ఇంట్లో వర్క్ చేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి, పాపం ఏ జీతము లేకుండా, ఏ అవార్డులు రివార్డులు లేకుండా, కనీసం గుర్తింపు కూడా లేకుండానమ్మా, పాపం ఏం చేసావు నువ్వు అని అడిగేటువంటి వాళ్ళ మధ్య బతుకుతూ వాళ్ళందరికీ నేను ఈ అవార్డుని డెడికేట్ చేసేస్తున్నాను. మీరందరూ నిజంగా గ్రేట్ అచీవర్స్. మేము సెలబ్రిటీస్ గా ఈ ఫీల్డ్ లో కనిపిస్తూ ఉంటాం కాబట్టి మాకు ఆ గుర్తింపు, అవార్డులు, రివార్డులు ఇస్తారు. నిజంగా మీకు ఇవ్వాలంటే ఇలాంటి ఎన్ని రికార్డులు ఇవ్వాలో ఏమిటో. ఓకే, సో వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. హాయ్ అక్క, నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. సో ముందుగా మీకు రివార్డ్ వచ్చినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కాదు, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా మన స్టార్ మహిళ వెళ్ళాలి కోరుకుంటున్నాను. ఓకే, వెల్కమ్ ప్రియాంక. థ్యాంక్ యూ. హాయ్ సౌమ్య. హలో సుమా, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను సౌమ్య, నువ్వు ఎలా ఉన్నావు? ఎన్ని అవార్డ్స్ అవి మీరు జనరల్ గా బెస్ట్ యాంకర్ ఇవన్నీ వస్తుండే, కానీ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఇట్స్ వరల్డ్ రికార్డ్. అది వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఐ మీన్ డు దే కాల్ యు అండ్ ఆల్? ఇలా వచ్చింది అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము యాజ్ యూజువల్. అఫ్ కోర్స్ వచ్చేటువంటి అవార్డ్స్, రివార్డ్స్ మన పర్ఫార్మెన్సెస్,
మనం ఎలా చేసాము, యాంకరింగ్ ఎలా ప్రెజెంట్ చేసాము అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇందులో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఎక్కువగా లేకపోయినా లాంగివిటీ అనేది చూస్తారు కాబట్టి ద రికార్డ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. యాక్చువల్లీ నా పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే వాళ్ళు నాకు ఇంకో 2 రికార్డులు ఇవ్వాలి. యాక్చువల్లీ ఇందులో వేసిన గెటప్లు, ఇందులో చేసినటువంటి పిచ్చి వేషాలు అన్నా చాలా ఉన్నాయి. మేము చాలా హ్యాపీ ఇవాళ లిమ్కా స్పెషల్ లిమ్కా రికార్డ్ స్పెషల్ ఎపిసోడ్ లో వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. అండ్ యాజ్ యూజువల్ మీరు చెప్పినట్టు మీ పర్ఫార్మెన్స్ కి కూడా బోల్డ్ అని అవార్డ్స్ రావాలి అని పూర్తిగా కోరుకుంటా. అండ్ అది కాకుండా ఇవాళ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎపిసోడ్ కి మేము మమ్మల్ని అందరినీ పిలిచి నీతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ మోస్ట్లీ ఈ షో బాగా ఎంజాయ్ చేద్దాము, బాగా స్పాంటేనిటీతో. కరెక్ట్, మనం అలా చేద్దాం. ఓకేనా? ఆ దారిలోకి వెళ్దాం మనం. అంతే, లాస్ట్ ఒక్కటే నీది, మిగతా నేను ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. స్టార్ మేళకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా చాలా మంది ప్రముఖులు వారి బెస్ట్ విషెస్ ని తెలియచెప్పారు. అందులో కొన్ని మనం ఇవాళ ఎపిసోడ్ లో చూడబోతున్నాము. ముందుగా నాకెంతో ఇష్టమైనటువంటి గాయకుడు, నాకేమిటి యావత్ ప్రపంచానికి చాలా ఇష్టమైనటువంటి గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారో విందాము. గతంలో సుమగారు స్టార్ మహిళ 2000 సంచికలు సంపూర్తి చేసుకున్న సందర్భంలో ఆవిడ గురించి మాట్లాడాను నేను ఈటీవీలో. ఇప్పుడు ఆవిడకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు ఆవిడ. ఇందులో ఆశ్చర్యం ఏముంది అసలు? న్యాయంగా ప్రపంచంలోనే టెలివిజన్ చరిత్ర తీసుకుంటే ఒక్క కార్యక్రమాన్ని ఇన్ని వేల సంచికలని ఒక్క సూత్రధారి నిర్వహించడం అనేటటువంటిది నభూతో నా భవిష్యతి. ఇంత మునుపు జరగలేదు, ఇక జరుగుతుందని కూడా నేను అనుకోను. ఈ రికార్డుని దగ్గరికి రావడం చాలా కష్టం, ఎవరు రాలేరు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. దాంట్లో ఆవిడ పేరు తప్పకుండా నమోదు కావాలి, అయి తీరుతుంది. ఈ సందర్భంగా ఆవిడకి నేను ఇచ్చే సలహా ఒకటే, అమ్మా నీ గాత్రాన్ని కాపాడుకో, నీ వాయిస్ని కాపాడుకో, అది చాలా ముఖ్యం. మనం అందరం కూడా గొంతుకుని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళం కాబట్టి అందరం జేజేలు చెబుదాం, అందరం ఇది పండగలా చేసుకుందాం. బట్ నేను పండగ చేసుకునేది మాత్రం ఆవిడకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆవిడ పేరు నమోదైనప్పుడు. ఇప్పుడు ఏ దేశం వెళ్ళినా కూడా ఎవరు అంటే మాకు తెలుసు ఆవిడ, మా అందరికీ తెలిసిన ఆవిడ, మా కుటుంబంలో ఒక వ్యక్తి అని చెప్పుకొని మేము గర్వపడతాం అన్నమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్ సుమా, అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ నో సుమా. గాడ్ బ్లెస్ యూ. ఇంకా అవసరమా చెప్పు అసలు? లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కావాలా, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ కావాలా, ఏం కావాలా? అవార్డులు కావాలా, రివార్డులు కావాలా? బాలు గారు అంతటి వ్యక్తి ఐ నో సుమా అని అంత హంబుల్ గా, అంత వినయంగా చెప్తూ ఉంటే మా అందరికీ ఉండేటి కొద్దో గొప్ప ఈగోనో దాన్ని ఏమనాలో పటా పంచలైపోయింది. బాలు గారు, నిజంగా మీరు నా మీద చూపించేటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయతకి నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండుంటాను. అందుకనే మీరు ఇంత బాగా మాట్లాడారు. చాలా 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 థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. నా గొంతుకు గురించి చెప్పారు. నేను ఇప్పుడు కావాలంటే పాట పాడగలను బాలు గారు. చూడండి నా గొంతు ఎంత బాగుంది. అభిమానంతో ఆపేస్తున్నారు వీళ్ళు, మనం ఏం చేయలేము ఇప్పుడు. చూసారా, కొంతమందిని పాడమని ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది పాడొద్దు అని ఎంకరేజ్ చేస్తారు. ఒక్కొక్క రకమైన ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సరే, నేను ఆపేశాను. ఓకే, ఇప్పుడు మనం రౌండ్ మొదలెడదాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ? ఒక్కటి కూడా రాదు, చూడు. కమాన్. గేమ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఈ అవార్డు వచ్చింది, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్. సో ఇది తెలిసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన కాంప్లిమెంట్ అండ్ మీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్ ఏది? కమెంట్ ఆర్ కాంప్లిమెంట్ ఏదన్నా? ఫస్ట్ ఇనిషియలీ బాపినేడు గారు చెప్పగానే నేను మా వారికి కాల్ చేసి చెప్పాను. తను ఫస్ట్ చెప్పింది ఏమిటంటే, కంగ్రాచులేషన్స్, ఫుల్ హ్యాపీ, ఎక్స్పెక్టెడ్, దిస్ ఇస్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్, నీకు వస్తుందని తెలుసు నాకు. సో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసింది. ఇప్పుడు బాలు గారు ఎలాగైతే అన్నారో నెక్స్ట్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్సే రావాలి అని చెప్పారు. సో దట్ ఈస్ వన్ హ్యాపీ మూమెంట్. ఆ తర్వాత పిల్లలు సాధారణంగా దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వరు. మా పిల్లలు ఇద్దరు ప్రోగ్రామ్ నాది వస్తుందంటే కూడా టక్మని వేరే చూస్తూ ఉంటారు, నా ప్రోగ్రామ్ చూడరు. యా, సో ఇది విన్న తర్వాత మాత్రం ఫోన్ చేసి, అమ్మా నీకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిందంట కదమ్మా
అంటే ఏంటమ్మా అని అడిగింది మా అమ్మాయి. సో అప్పుడు దానికి ఇలా ఒక బుక్ ఉందని, ఇది ఒక నేషనల్ రికార్డ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాము. అదొకటి. తర్వాత రామోజీరావు గారు ఒక లెటర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ లెటర్, అండ్ వెరీ పర్సనలైజ్ లెటర్. దాంట్లో అన్ని డీటెయిల్స్ రాస్తూ నేను ఎలా యాంకరింగ్ చేస్తాను, వేషధారణ ఎలా ఉంటుంది, ఎలా కట్టుకుంటూ ఉంటాను అని చెప్పి ఆయన రాసినటువంటి ఆ లెటర్ దీనికన్నా చాలా అమూల్యమైనది. సో అదొక ఇన్సిడెంట్. అండ్ బ్రహ్మానందం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మొత్తానికి తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నావు, నాకు గిన్నెస్ బుక్ వచ్చింది, నీకు లిమ్కా వచ్చిందంటే, లేదు లేదు నేను తండ్రికి తగ్గ కూతురుని అనిపించుకోవాలంటే నేను గిన్నెస్ బుక్ కూడా సంపాదించుకోవాలని చెప్పాను ఆయనకి. సో ఇవన్నీ ఇంకా చాలా మంది కాల్ చేశారు, చాలా మంది మెసేజెస్ పెట్టారు, వాటిలో కొన్ని చెప్పాను నేను అంతే. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా మీకు అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మీరు బ్రేక్ చేయాలి, చేస్తారు కూడా. యా అది పెట్టండి, నేను బ్రేక్ చేస్తాగా. రెడీ 1 2 3 గో. ఒకసారికి ఒకటే, నువ్వు దాంతో పాటు ఎల్లక్కర్లే, పంపిస్తే చాలు. అయితే చాలా సౌమ్య రెడీయా? ఇక్కడ అన్ని అయిపోగానే తను సరిగ్గా 3 వరుసలు మిగిలాయి అంటే నీకు 27 పాయింట్లు వచ్చాయి. తను నీకు 27 పాయింట్లు ఇచ్చింది. సో హౌ మచ్ విల్ యూ గివ్ హర్? అన్ని ఇస్తాం, లేకపోతే ఇంటికి వెళ్తే ఇక్కడ నుంచి. చూద్దాంలే నా మూడ్ బట్టి. 1 2 3 గో. థర్డ్ రౌండ్ అయితే చాలా స్లోగా ఆడతారు. ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఫాస్ట్ గా ఆడాలి. ఐడియల్ తీసుకొని కమ్మన్ కాదు, ఫస్ట్ గేమ్ కి అది పట్టేస్తాను. ఈ థర్డ్ రెడీగా ఉండు, అక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చు రమ్య. నువ్వు అక్కడ రెడీగా ఉండి అప్పుడే ఆడకు, నేను చెప్తా. నేను చెప్పినప్పుడు రమ్య ఒక రోజు నువ్వు చెప్తావా? ల్యాబ్ ని కనీసం స్టార్ట్. ఓకే స్టార్ట్. అది అక్కడ వెళ్ళిపోయింది. అక్కడ ఇది అవే కొంచెం స్లో రెడీ పోయింది. రమ్య కొంచెం స్లో జస్ట్ మిస్ తగిలిందా? లేదు. ఈ బంతి అటు ఇటు కాకుండా ఉంది, డేసేద్దాం. సౌమ్య స్కోర్ 9 18 27 28 29 పాయింట్లు సౌమ్య. రెడీ 1 2 3 గో. నువ్వు ఇవి ఫాస్ట్ వేయాలి, ఇటు నుంచి వెనక్కి. స్లో వేస్తే నాకు లాస్. ఆమెకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ప్రియాంక స్టార్ట్. అది ఎప్పుడు ఎక్కువ దానికి కాన్స్టిపేషన్. నాలుగు బంతులు టైం అయిపోయిన తర్వాత వేసావు. 9 18 27 28 29 30 31. 1 2 3 గో. నేను స్లో వేయచ్చు కదా. నెక్స్ట్ డే సీరియల్ వచ్చేలాగా కూడా నేను స్లో వేయచ్చు. థర్డ్ రో వరకు స్లోగా ఆడు, ఫోర్త్ రో నుంచి స్లోగా ఆడావు, నీకు ఎక్కువ పాయింట్లు ఉండవు. ఫస్ట్ రో అప్పుడే కాదు, ఇంట్లో ఎప్పుడైనా అమ్మకి సాయం చేస్తేగా. రెడీ ఇప్పుడు సింధూరా, నువ్వేమో బట్టలు బాగా ఉతుకుతావు అనుకుంటాను కదా, ఇదిగో ఇలా 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 ఉతికింది. అసలు బట్టలు ఉతికేసినట్టు ఉతికేసింది బంతుల్ని. 9 18 27 28 29.
ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన స్టార్ మహిళ గురించి ఇంకొక ప్రముఖులు ఏమంటున్నారో విందాము. నన్నదన్ దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేందర్ రావు గారు. చూద్దాము. గురించి మాట్లాడాలంటే మాట్లాడాలి, ఎందుకంటే ఉన్న మాటలన్నీ తను మాట్లాడేస్తున్నారు. క్రికెట్ ఫీల్డ్ లో సచిన్ కన్నా గొప్ప ఎవరంటే వద్దు సార్. తన ఫీల్డ్ లో సుమ కంటే గొప్ప ఎవరంటే సుమ. ఇంకా ఎన్నో రికార్డులు నీకోసం ఎదురు చూస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొదటి సెలబ్రిటీ బ్రహ్మానందం గారు, పక్కన పిక్చర్స్. ఆ క్లూ రమ్య, రమ్య నేనింతే. చూద్దాం. ఇది కరెక్ట్ ఆన్సర్. నేనింతే సినిమాలోనే ఆయన ఇడ్లీ విశ్వనాథ్ క్యారెక్టర్ చేశారు. రమ్యకి 6 పాయింట్లు. అన్ని కళల్లోనూ క్రియేటివిటీ ఉండేటువంటి క్రియేటివ్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్. ఎందుకంటారేంటి సార్, ద గ్రేట్ డేంజరస్ జీనియస్ ఇడ్లీ విశ్వనాథ్ ముందు కథ చెప్పడం అంటే మాటలా సార్? వాడు పిల్లోడు సార్. పిల్లడా? ఆడపిల్లడు కదా డైరెక్టర్. నువ్వు చెప్పరా, చెప్పు. ఏమి మ్యూజిక్ సెన్స్ సార్, ఏ మ్యూజిక్ సెన్స్ సార్. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రియమణి, పక్కన పిక్చర్స్. క్లూ హరే రామ రామ రామ. ప్రియాంక, అతను ఒక్కడే. చూద్దాం. ఐఎమ్ సారీ ప్రియాంక, -6. అతనొక్కడే కాదు, అది హరే రామ్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు కరలుంగా. సో ఇప్పుడు రిపేర్ చేసుకోవాలి నువ్వు. నెక్స్ట్ సెలబ్రిటీ చూడు. స్నేహ, పక్కన పిక్చర్స్. అదిగో ప్రియాంక నొక్కింది. మీరు నొక్కమన్నాను, రిపేర్ చేసుకోమన్నాను, అందుకే నొక్కేసా. రిపేరే చేస్తావో డ్యామేజే చేస్తావో ఎవరికి తెలుసు చెప్పు. క్లూ కావాలి. బజర్ నొక్కిన తర్వాత క్లూ ఇవ్వరు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. అమరావతి.
ఏదో ఒకటి చూద్దాం. నిజమేనా? ఇది కూడా అబద్ధమేనా? మళ్ళీ నిజమే. పెట్టొస్తుందా? నాకు కూడా ఇది ఎలా జరిగిందో తెలియదు కానీ ఇది కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ శర్వానంద్ పక్కన పిక్చర్స్. సౌమ్య ప్రస్థానం. చూద్దాము. ప్రస్థానం కరెక్ట్ ఆన్సర్. సందీప్ కిషన్ అండ్ శర్వానంద్ ఇద్దరు కనిపించిన సినిమా. 6 పాయింట్లు. సాయి కుమార్ గారేమో వీరి ఫాదర్ గా యాక్ట్ చేశారు మూవీలో. మంచి మూవీ. నెక్స్ట్ సెలబ్రిటీ కాజల్ పక్కన పిక్చర్స్. సౌమ్య కార్తికేయ. చూద్దాం. అది -6. ఓం శాంతి అని ఒక సినిమాలో కాజల్ కి అవును, ఫుల్ correct. వైట్ ఏంజల్ లాంటి అవును. ఒక డ్రెస్ వేసి ఆ పోస్టర్స్ వచ్చాయి. ఎక్కువ శాంతి చేయించలేదు కాబట్టి నీకు అలా జరిగింది. కాజంలోంచి నిజంగా పొగలు వస్తున్నాయి. అది నీ బుర్రలోంచి వచ్చిన పొగలు కింద నుంచి వచ్చాయి. సీరియస్లీ. జాగ్రత్తగా ఉండు. ఆ సినిమాలో కాజల్, నవదీప్, నిఖిల్, బిందు మాధవి ఉన్నారు. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ స్పెషల్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా ఓకే, ఇందులో నేను క్వశ్చన్స్ అడిగే ముందు, ఇవాళ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి స్పెషల్ గా కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ అబౌట్ స్టార్ మహిళ చెప్తున్నారు కాబట్టి నేను సీరియల్స్ లో చేస్తున్న రోజుల్లో తెలుగు ఎంతగానో నేర్పించి బోల్డ్ అని కరెక్షన్లు చేసినటువంటి గ్రేట్ రైటర్ అలాగే కార్టూనిస్ట్ బిఎన్ మూర్తి గారు అంటే బ్రిమ్ గారు ఏమన్నారో విందాం. సుమా రోజు ఈటీవీలో స్టార్ మహిళ చూడందే భోజనం చేయడానికి అదే టైం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ఇంటింటి ఆడపడుచులాగా ఒక ఆత్మీయమైన స్నేహితురాల్లాగా ఆవిడ కబుర్లు చెప్తుంటే భోజనం చేద్దామని చాలా మంది అనుకోవటం నేను చూస్తూనే ఉంటాను. ఎంత అదృష్టవంతురాలంటే సుమ అంతమందితోనూ ఒకే రకంగా ప్రేమించబడుతోంది. అందరికీ వాళ్ళ ఇంట్లో వ్యక్తి ఆడపడుచు అంటారే అట్లా అందరినీ కూడా అంత ఆహ్లాదకరంగా ఆ 1 hour షో కూడా దాన్ని మెయింటైన్ చేస్తూ, నిజానికి ఆ షోలో ఆ అమ్మాయి చేసే యాక్టివ్నెస్ కూడా ఇంపార్టెంట్. ఎన్ని చేసింది అనే దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. ఎన్ని చేసింది కాదు, ఎంత బాగా చేసిందికి ఇస్తే ఇంకెన్ని అవార్డులు వస్తాయో నాకు అనిపిస్తుంది. స్టార్ మహిళ ప్రోగ్రాం ఇలాగే కలకాలం తెలుగు తెలుసున్న ప్రతి వాళ్ళని ఆకర్షిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ
సుమాని మళ్ళీ మళ్ళీ అభినందిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి కూడా ఇలాగే నేను చెప్తానని, ఆ తర్వాత వచ్చే అనేకమైనటువంటి విజయాలకి నేను ముందుండి అభినందిస్తానని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రిమ్ గారు, థ్యాంక్ యూ. ఓకే, సో ఈ రౌండ్ లో ఫస్ట్ నంబర్ 4 ప్రియాంక. సత్యమూర్తి సినిమా డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ నాకు తెలీదు. ఏ త్రివిక్రమ్ శ్రీనివాస్, బి వైవిఎస్ చౌదరి. త్రివిక్రమ్ శ్రీనివాస్. అమ్మయ్య, బై గాడ్స్ గ్రేస్ షీ టోల్డ్ ద కరెక్ట్ ఆన్సర్. యా, ఇట్ ఇస్ 3 points. త్రివిక్రమ్ 3 points. 1 2 3 అంతేనా? రమ్య 1, సౌమ్య 1, సింధూర 1. లిమ్కా పుస్తక ప్రచురణ మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? బై గాడ్, అవునా? నువ్వు నేర్చుకొని వచ్చుంటావు. ఏ 1967, బి 1990. అక్క ఇంకొంచెం క్లూ ఇవ్వ. అదే అంటే నేను పుట్టిన తర్వాత పుట్టక ముందు అదొక్కటి చెప్తాను. భూమి పుట్టిన తర్వాత. ఇదే నేను ఇచ్చే క్లూ. ఎంతక్క ఆప్షన్? 1967, బి 1990. నా పిచ్చి క్లూలు పట్టుకొని నువ్వు ఆన్సర్లు చెప్పకు. అదే 90. ఏది? 1990. కరెక్ట్ ఆన్సర్. 69 వరకు వెళ్ళింది మీరు. వెంటనే కరెక్ట్ అని చెప్తే ఎలా పాయింట్లు పోతాయి. ఇదిగో లిమ్కా గ్రూప్ పార్లే సంస్థ 1990లో మొదటిసారిగా లిమ్కా రికార్డ్ పుస్తకాన్ని ప్రచురించారు. తర్వాత లిమ్కా పుస్తక ప్రచురణ బాధ్యతల్ని కోకోకోలా కంపెనీ చేపట్టింది. అప్పటికి నేను పుట్టలేదు అయితే. 1990. తీసుకో 3 పాయింట్లు. 1 1 1. గులాబీ కళ్ళు 2 ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే. ఓకే, సింహాసనం సినిమాలో హీరో కృష్ణ ఎన్ని పాత్రలు చేశారు? నీకు తెలియదులే ఆప్షన్స్ అడిగి. ఏ 2, బి 3. నాకే చూద్దా, నాకు అసలే తెలీదు. సినిమా నడకు. సింహాసనంలో. సింహాసనంలోనే కరెక్ట్. బాగా గుర్తించావు. నీ ఫేస్ లో క్లూ దొరుకుతుందేమో అని చూస్తుందా? 3 కన్ఫ్యూజ్ చేస్తా. రాంగ్ ఆన్సర్. 2 కరెక్ట్. మానవ శరీరంలో కార్బోహైడ్రేట్స్ ఏ రూపంలో నిలవ ఉంటాయి? ఇలాంటి వాడుకోవద్దు. మనకి దరిదాపుల్లో ఏం తెలీదు. బ్రెయిన్ వాడుతుంది ఉన్న కాస్త. ఇప్పుడైనా వాడుతుంది. బ్రెయిన్ లో లేకపోతే ఏం చేయను? ఆప్షన్స్ మామూలుగా వాడమని చెప్తున్నా అంతే. కార్బోహైడ్రేట్స్ లో ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. మానవ శరీరంలో కార్బోహైడ్రేట్స్ ఏ రూపంలో నిలవ ఉంటాయి? ఆప్షన్స్. ఏ గ్లైకోజన్, బి గ్లూకోజ్. గ్లైకోజన్ అనుకుంటున్నా. రాంగ్ ఆన్సర్. అందుకే మనకి బాడీలో గ్లూకోజ్ అయిపోతే గ్లూకోజ్ ఎక్కిస్తారు. అది గ్లూకోజ్. అది నేను పిన్నిస్ తో పగలగొడతా ప్లీజ్, నాకు చేతితో భయం. ప్రియాంక వస్తుందండు. నువ్వంతా లేట్ చేయకు. Nindo diamond ring ay romandina tether finger
అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి లింకా రికార్డుల పుస్తకంలో ముఖ్యంగా ఏ దేశీయుల రికార్డులు ప్రచురిస్తారు? అమ్మయ్యా దేవుడా ఇంకేం అడుగుతారు ఇలా ఇండియా కరెక్ట్ ఆన్సర్. భారతదేశ వ్యాప్తంగా ఏదైనా ఒక రంగంలో రికార్డు సృష్టిస్తే దాన్ని లిమ్కా బుక్ లో ప్రచురిస్తారు. లిమ్కా బుక్ లో చోటు సంపాదించుకున్న వారికి లిమ్కా బుక్ వారు ఒక సర్టిఫికెట్ ని పంపిస్తారు. అదే ఈ సర్టిఫికెట్ ని రామోజీరావు గారే స్వయంగా నాకు అందించారు. అది మ్యాటర్. ఓకే, సో తీసుకో 6 పాయింట్లు. ప్రియాంక నీ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది కదా 6 ప్రియాంక. నువ్వు ఇంత సాడిస్ట్ అనుకోలేదు సౌమ్య, ఇంత సాడిస్ట్ అనుకోలేదు. ఇప్పటివరకు నేను 39 లో ఈ లెక్కన మీ ఆయన పరిస్థితి ఏమిటా అని నేను ఆలోచిస్తున్నాను. అంటే ఇంటిలో ఎంత టార్చర్ పెట్టుంటే నేను ఇలా తయారై ఉంటా అని మీకు అనిపించలేదా? పాపం ఇంట్లో నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే ఈ రోజు అక్కడి నుంచి ఇక్కడికి పంపించాడని నేను ఆలోచిస్తున్నా. అరుంధతి సినిమా డైరెక్టర్ ఎవరు? అయిపోయింది. ఎందుకు మనకు అక్కర్లేను క్లూలు. ఏ కోడి రామకృష్ణ, బి మోహన్ గాంధీ. వదల బొమ్మాలి వదల, మల్లెమాలలోనే కూర్చొని అదే ఈ ఆన్సర్ చెప్పకపోతే. కోడి రామకృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. రమ్య 1, సింధు 1, ప్రియాంక 1, సౌమ్య 3. 6 తీసుకుంటే మళ్ళీ తీసుకోకూడదు కదా అక్క? అదే 6 పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడమ్మా. కానీ నిజంగా సాడిస్ట్. ఆల్రెడీ 6 తీసుకున్నావు కదా, మళ్ళీ 1 తీసుకోవాలా? అంటే రమ్య దగ్గర తీస్తే నన్ను కొడుతుంది. నీ కొట్టడం రాదని. ఇందాక అన్నావు కదా నన్ను, ఇప్పుడు నీకు డేర్ లేదు. కాదు, నీ కొట్టడం రాదని కాదు, అది నువ్వు కొత్త డ్రెస్ పార్ట్ చేయవు నా వెనకాల పరిగెట్టి, అందుకే. పింక్ పింక్. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. నా దేశం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ ఎన్టీ రామారావు, బి ఏఎన్ఆర్. ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. లేదు ప్రామిస్ తెలీదు. సౌమ్య యాక్చువల్ నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి సౌమ్య. రమ్య మనం ఇంటికి కలిసి వెళ్ళాలి. మా ఇంట్లో నువ్వు ఉన్నావు ఇవాళ. లేదు నేను వెళ్ళిపోతున్నా. 2 సౌమ్య, 1 సింధు. మన దేశంలో వేదకాలం నుంచి సాగులో ఉన్న ధాన్యపు పంట ఏది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా మనం పండిస్తూనే ఉన్నాము. వరియా? వరి. కరెక్ట్ ఆన్సర్. 2 సౌమ్య, 2 ఫ్రమ్ సింధురా అండ్ 2 ఫ్రమ్ ప్రియాంక. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ మైల్ లో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. స్టార్ మహిళ షో గురించి, స్టార్ మహిళ సాధించినటువంటి రివార్డ్ గురించి నాగబాబు గారు ఏమంటున్నారో విందాము. సుమా, నాగబాబు గారు. సుమా పేరు తలుచుకుంటేనే తెలియకుండా మన మనసులో ముఖంలో కూడా చిరునవ్వు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తను మేయర్ యాంకర్ గానీ కాదు, తను ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కి అటు లైవ్ షోస్ కానీ లేకపోతే స్టేజ్ షోస్ కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ ఏం చేసినా సరే ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తూ తను చేసే యాంకరింగ్ సింప్లీ సూపర్. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక యాంకరింగ్ అనే ఒక ఫీల్డ్, అదొక ప్రొఫెషన్లో ఇంత ఎత్తులకి ఎక్కచ్చు, ఇంత ఎత్తుల వరకు ఎక్కచ్చు అనేటువంటి ఒక థాట్ కూడా ఎవరికి లేదు మన ఆంధ్రలో. అలాంటిది సుమ ఇవాళ కొన్ని లక్షల కోట్ల మందికి అభిమాన పాత్రురాలని యాంకర్గా
తయారైంది. అలాంటి సుమకి స్టార్ మహిళలో నంబర్ ఆఫ్ షోస్ చేసినందుకు రికార్డుగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించి సుమకి ఇచ్చినందుకు నిజంగా సుమాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీంతో పాటే సుమా కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ సుమా. థ్యాంక్ యూ సో మచ్ మెగా బ్రదర్ నాగబాబు గారు. ఓకే, సో ఫస్ట్ చిత్రం. ఆది. కరెక్ట్ ఆన్సర్ ప్రియాంక 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నిషా అగ్రవాల్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అల్లరి నరేష్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ఈషా చావ్లా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నాగ చైతన్య. మీరు మరీను నేను నిజంగా అనుకున్నా ఇందాక కార్తికే చెప్పి ఖచ్చితంగా వాడైతే కాదు నిఖిల్ క్లాసెస్ గుర్తుపడతా తెలుసా. మళ్ళీ మనకెందుకు లేదు పోయాయి. రమ్య -6, అది నిఖిల్. నెక్స్ట్ చిత్రం. స్వాతి. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. Come on. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ స్పెషల్ లో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇవాళ మీ గేమ్ ఏంటంటే మీరు ఈ ఫ్రేమ్ ని రెడ్ మార్కులు ఉండే దగ్గర పట్టుకోవాలి. ఒక బంతి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్తూ 3 రౌండ్లు తిరగాలి. 1 2 3 అండ్ తర్వాత దీన్ని వేసేయాలి. ఇందులో మామూలుగా వెళ్ళిపోవచ్చు వెనక్కి. ఆ లోపు నేను పడు. మీరు 3 రౌండ్లు తిరిగారా లేదా అనేది మీకు తెలియదు కాబట్టి మేము చెప్తూ ఉంటాం. నేను లెక్కెడుతూ ఉంటాను మీతో పాటు. హెల్ప్ చేయండి. ఓకేనా? ఇంతే గేమ్, వెరీ సింపుల్. రెడీ 1 2 3 గో. సింధు ఆల్ ది బెస్ట్. 1 పడిపోతుంది 2 మెల్లగా బాల్ మీద 3 ఫ్రేమ్ తో తల మీద కొట్టుకునేలా ఉన్నాను. ఆ హైట్ కి ఒకటి 2 3 1 స్లో రే మంచిగా మొత్తం ఇలా చేస్తున్నావు. ఇలా కరెక్ట్ గా 1 కిందికి 2 3 అవ్వలేదు. ఆ బంతి మైనస్ వెళ్ళిపో. 3 ఇంకో రౌండ్ ఫుల్ రౌండ్ ఫుల్ రౌండ్ తర్వాత లెక్క పెట్టండి అక్క. 1 2 3 4 ఓసారి ఇందాకది కూడా కలిపేస్తాలే. ఇక్కడ 5 వేసింది. నాకు కావాల్సింది
రెండున్నర ఒకసారి తిరిగి ఇంకోసారి 4 రౌండ్లు తిరిగితే మేము ఈ బంత్ ఇచ్చేస్తాం అనుకుంటున్నావా? No. అందుకనే 4 కొంచెం ఎక్కువ అవుతాయి, ఒకటి తీసేయి. 3 ఈ 3 బంతులు వేసావంటే నువ్వు టింగ్ 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 అని తిరిగావు. 9 72 ఇవిగో తీసుకో. రెడీ 1 2 3 గో. 1 2 3 ఈ గేమ్ చేసినట్టుగా ఉంది కదా. అవ్వలేదు, రెండే 3 రెండే లెక్కెట్టుకోండి చూడు. 1 2 ఇంకోటి 3 ఇప్పుడు నీకోసమే ఈ రౌండ్ తయారు చేశారు. నీ డ్రెస్ భలే గిరగిర తిరుగుతుంది అసలు. 1 2 3 అమ్మో నేను ఎక్కడ ఇక్కడి నుంచి ఎక్కడ 1 2 3 తిరిగిపోతున్నాయి కళ్ళు. కాక్టైల్ తాగిన కోతి నేను, కొంచెం రైట్ కొంచెం రాంగ్ నేను. 2 3 నువ్వు ప్రత్యేకించి మందు తాగక్కర్లేదు. నీకు కిక్ కావాలంటే ఇదిగో చూడు. 1 2 3 4 5 వెళ్ళు ప్రియాంక. ఇదొక్కటి నువ్వు సరిగ్గా తిరగలేదు. 2 ముప్పావులా తిరిగావు అందుకని. 1 2 3 4 4 అంటే 4 సార్లు అంటే 12 13 14 15 16 96. 1 2 3 గో. నాకు కూడా అలాగే ఉంది కాస్త మెల్లిగా. 1 2 3 చాలు. కూల్. వెరీ గుడ్. పరిగెత్తక్కర్లేదు. 1 2 3 వెరీ గుడ్. 1 2 3 1 2 3 1 2 3 బాడుతుంది. నాకు కూడా అలాగే 1 సెంట్రమ్ 120 పాయింట్స్. యా సూపర్ లీడ్. ఓకే సౌమ్య లీడ్ లో ఉంది కాబట్టి నీ టార్గెట్ 126 అంటే 21 తిరగడాలు బంతులు అన్ని కలిపి 21 6 రావాలి. రెడీ 1 2 3 గో. 1 2 3 ఎక్కడో తిరుగుతున్నా నేను. 2 3 కాలే 3 కాలే 3 కాలే. వెళ్ళిపోయిపో. వెళ్ళు. 1 2 రమ్య ఎప్పుడు పని నిదానంగా 3 ఓకే 1 2 3 1 2 3 96 points, yeah. And ఈ రోజు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్పెషల్ ఎపిసోడ్ లో విన్నర్ సౌమ్య.